హాయ్ అందరికీ. ఈ వీడియోలో మీ అందరికీ ఇది ఏ టాయ్ అనేది అర్థమై ఉండొచ్చు. సో రేయాన్షి కోసం నేను ఫస్ట్ ఎడ్యుకేషనల్ టాయ్ని పరిచయం చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇది 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. 3 ఇయర్స్ పిల్లలకి 3 ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్గా షేప్ స్టాకర్ ఏంటి, దాని యూజెస్ ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. కాకపోతే నేను ఇప్పుడే రేయాన్షికి ఎందుకు తీసుకున్నాను, ఈ రేయాన్షికి వచ్చేసి జస్ట్ 8 మంత్స్ బేబీ. సో ఎందుకు నేను పర్చేస్ చేశాను అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఏజ్ పిల్లలకి ఎలాంటి టాయ్ ఇచ్చినా ఆడుకుంటారండి. అది బొమ్మనా, ప్లేటా, గ్లాసా, లేకపోతే అక్కడ ఉన్నది ఒక డబ్బానా, బాక్సా అనేది ఏమీ తెలీదు. కాకపోతే వాళ్ళ ముందు ఏది ఉంచినా కూడా దాంతో ఏదో ఒక విధంగా ఆడుకుంటూ ఉంటారు. సో ఈ షేప్ స్టాకర్ వలన రేయాన్షికి ఎలాంటి యూజ్ ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా యూజెస్ ఉన్నాయి. సో నేను దీని గురించి స్టడీ చేసి ఇది ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి, ఎస్పెషల్లీ మా రేయాన్షి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుందో దీని గురించి పూర్తిగా స్టడీ చేశాక పర్చేస్ చేశాను. దీని ద్వారా 5 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనిలో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుందండి. సో షేప్ స్టాకర్లో ఫైన్ మోటార్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షేప్ని తను పట్టుకోవడం, అలా హ్యాండ్తో ఒక గ్రిప్ చేయడం, అందులో ఉన్న వాటిని తను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి తీయడం, పెట్టడం, ఇలా ఒక్కొక్కటిగా అప్డేట్ అవుతాయి. తన ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మనసు పెరిగే కొద్దీ అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఒక గ్రిప్ మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో అలా రావడం ద్వారా ఏంటంటే తన హ్యాండ్లో తన చేతి కండరాలు అవ్వచ్చు, అలా కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్. సో తను కంటితో చూసి చేతితో పట్టుకోవడం ద్వారా తన మైండ్ పవర్ అనేది వాటిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలదు. దీని ద్వారా ఏంటంటే కాగ్నిజెంట్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. బ్రెయిన్ మెచ్యూరిటీకి ఇది చాలా ఇంపార్టెంట్. దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఒకదాన్ని అలాగే పట్టుకొని అలా గ్రిప్ దొరికేంత వరకు బ్యాలెన్స్ చేయడం, ఇలా కొన్ని మనకి తెలియకోకుండానే సో షేప్ స్టాకర్లో ఇలా బెనిఫిట్స్ అనేది పిల్లల మెచ్యూరిటీ లెవెల్స్కి అవ్వచ్చు, వాళ్ళ యూజ్ చేసే టాయ్స్ ద్వారా చాలా ఉంటుందండి. సో మనకు ఇవన్నీ కూడా అప్డేట్ అవుతున్న కొద్దీ, స్టడీ చేసే కొద్దీ తెలుస్తూ ఉంటాయి పేరెంట్స్కి. సో అలా తను ఈ షేప్ స్టాకర్ ద్వారా కొన్ని అప్గ్రేడ్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విజువల్ పర్ఫెక్షన్, షేప్ రికగ్నైజేషన్. సో వాటి షేప్స్ ఏంటి, సర్కిలా, రెక్టాంగిలా అండ్ ట్రయాంగిలా. సో ఇలాంటి షేప్స్ అనేవి ఇప్పటి నుంచి తను ఐడెంటిఫై చేయడం ద్వారా తను ఎడ్యుకేషనల్ అంటే తన స్కూల్ టైంకి సో తనకి చాలా ఈజీ అవుతుందండి. సో డెఫినెట్లీ తనకు చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా షేప్స్ని ఐడెంటిఫై చేయడం, కలర్స్ని ఐడెంటిఫై చేయడం, వీటి ద్వారా ఏంటంటే వాళ్ళకి ముందుగానే చాలా అడ్వాన్స్గా ఉంటారు. సో చిన్న టాయ్సే కానీ వాళ్ళ మెచ్యూరిటీకి ఇవి చాలా సపోర్ట్ అవుతాయి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళకు ఒక బెస్ట్ టాయ్స్ని యాజ్ అ పేరెంట్స్గా ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ రేయాన్షికి ఒక బెస్ట్ అండ్ బెటర్ లైఫ్ ఇవ్వాలి అంటే సో ఇవన్నీ నేను స్టడీ చేసి, సో యాక్చువల్గా 3 ఇయర్స్ బేబీ లోపు ఇది ఇవ్వాలి. బట్ ఇప్పటి నుంచి ఎందుకు ఇస్తున్నానంటే తన ముందు ఏ టాయ్ ఇచ్చినా తను ఆడుకోవడం, అబ్జర్వ్ చేయడం అలాంటివి నేను తనలో చూశాను. సో తనకి ఇప్పటి నుంచి ఇలాంటి టాయ్స్ని అలవాటు చేయడం ద్వారా ఇంకా బెస్ట్ వేలో నేను తన లైఫ్ని గైడ్ చేయొచ్చు అనేసి నాకు అనిపించింది. సో దట్స్ వై నేను షేప్ స్టాకర్ని రేయాన్షికి అడ్వైస్ చేశాను. సో డెఫినెట్లీ యాజ్ ఎ పేరెంట్స్గా మీరు మీ పిల్లల్లో బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ని, కాగ్నిజెంట్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయాలన్నా, వాళ్ళలో ఫైన్ మోటార్ స్కిల్స్ని డెవలప్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్లీ 1 ఇయర్ బేబీస్ దగ్గర నుంచి మీరు ఇలాంటి టాయ్స్ని పర్చేస్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. సో షేప్ స్టాకర్సే కాకుండా స్టాకర్స్లో చాలా రకాలు ఉంటాయి. సో ఒక్కొక్కటిగా నేను రేయాన్షికి అన్నీ కూడా మంత్ బై మంత్ తన ఇంట్రెస్ట్ని బట్టి తన బ్రెయిన్ మెచ్యూరిటీకి అవసరమయ్యే విధంగా ప్రతి ఒక్కటి స్టడీ చేసి తనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకొని డెఫినెట్లీ రేయాన్షికి మంత్ బై మంత్ ఒక్కొక్కటి పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.